అన్నా చెల్లెలు అక్కా తమ్ముళ్ల పండగంటే గుర్తొచ్చేది రాఖీ పౌర్ణమి. కానీ కార్తీక మాసంలో వచ్చే భాయ్దూజ్ లేదా భగినీహస్త భోజనానికి కూడా చాలా విశిష్టత ఉంది. ఈ పండుగ రోజు అన్న లేదా తమ్ముడు తన సోదరి చేతి భోజనం తింటే అపమృత్యు భయాలు తొలగిపోతాయని నమ్మకం. ఈ పండుగ వెనుకున్న పురాణ కథ గురించి ఈరోజు అనగనగాలో నరకాధిపతి యమధర్మరాజు చెల్లెలు యమున తనకు వివాహమయ్యి అత్తారింటికి వెళ్లాక అన్న యముడిని తన ఇంటికి భోజనానికి ఆహ్వానిస్తుంది. కాని యముడికి తన విధుల నిర్వహణలో తీరికలేక చెల్లెలు ఇంటికి వెళ్లలేకపోయాడు. ఈ క్రమంలోనే మార్కండేయుడి ప్రాణాన్ని తీయడానికి యముడు తన యమపాసంతో వెళ్తాడు. కాని శివభక్తుడైన మార్కండేయుడు తనను కాపాడమని పరమేశ్వరుణ్ణి శరణు వేడుకుంటాడు. దాంతో మార్కండేయుడి ప్రాణాలు కాపాడటానికి శివుడు తన త్రిశూలాన్ని తీసుకుని వెళతాడు. మార్కండేయుడు తన భక్తుడని ప్రాణాలు తీయొద్దని శివుడు యముడికి చెబుతాడు. కానీ తనకు అందరూ సమానమేనని, పేద ధనిక ఆస్తికుడా నాస్తికుడా అనే తేడా తనకు తెలియదని, తన విధి నిర్వహణలో పక్షపాతానికి తావు లేదని యముడు స్పష్టం చేస్తాడు. దీంతో నా మాటనే ఎదిరిస్తావా అంటూ శివుడు ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. అయినప్పటికీ యముడు మార్కండేయుడి ప్రాణాలు తీసేందుకు యమ పాశాన్ని విసురుతాడు. ఆ పాశానికి మార్కండేయుడికి మధ్యలో శివుడు తన త్రిశూలాన్ని అడ్డంగా పెడతాడు. దీంతో తన విధిని నిజాయితీగా నిర్వహించనీయకుండా అడ్డంగా రావడం సరికాదని యముడు శివుడితో అంటాడు. దీంతో కోపోద్రుక్తుడైన శివుడు తన త్రిశూలాన్ని యముడిపై విసరబోతాడు. త్రిశూలం శక్తి తెలిసిన యముడు దాని ధాటి నుంచి తప్పించుకోవడానికి పరుగెత్తుతాడు. అలా పరిగెత్తుకుంటూ వెళ్లి అనుకోకుండా తన సోదరి యముని ఇంటికి వెళ్లి తలదాచుకుంటాడు. చాలా రోజుల తర్వాత తన అన్న తన ఇంటికి వచ్చాడన్న ఆనందంతో సోదరి యమున అతనికి సకల మర్యాదలు చేస్తుంది. చెల్లెల్ని చూసిన ఆనందంలో శివుడి సంగతి మర్చిపోతాడు యముడు. ప్రేమగా రుచికరమైన పిండి వంటలతో తన అన్నకు విందు వడ్డిస్తుంది యమున. ఆ అన్నా చెల్లెళ్ల అనుబంధాన్ని చూసిన శివుడు భోజనం చేసేవారిని సంహరించరాదని తిరిగి వెళ్లిపోతాడు. దీంతో అటు భక్త మార్కండేయుడి ప్రాణ సంరక్షణ జరిగింది, ఇటు అన్నకు తృప్తికరంగా భోజనం పెట్టాలన్న యమున చిరకాల వాంఛ నెరవేరుతుంది. శివుడి ఆగ్రహానికి గురికాకుండా తనకు రక్షణను కల్పించిన చెల్లెలి అతిథి మర్యాదలకు ముగ్ధుడైన యముడు చెల్లెల్ని వరం కోరుకోమంటాడు. దీంతో ఆమె ఈ రోజున చెల్లెలి ఇంటికి వెళ్లి ఆమె చేతి వంట తినే సోదరుడికి అపమృత్యు దోషం కలగకుండా ఉండేలాగా, ఆ సోదరికి సౌభాగ్యాలు కలిగేలాగా దీవించమని కోరుతుంది. అది విన్న యముడు తథాస్తు అంటాడు. అలా ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ విధియనాడు ఇంటికి వచ్చి ఆమె చేతి వంట తింటానని వరం ప్రసాదిస్తాడు. ఇదే రోజున తన సోదరి ఇంట ఏ సోదరుడు భోజనం చేస్తాడో అతడికి ఎటువంటి భయము ఉండదంటూ యముడు అనుగ్రహిస్తాడు. అందుకే ఈ పండుగను యమద్వితీయ అని కూడా అంటారు.